హాయ్ రామ్, స్వామి శరణం అయ్యప్ప. దులపల్లి నుంచి నేను ఈ రేంజ్లో ట్రాఫిక్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వామ్మో ఓర్నాయన, ఏంటి ట్రాఫిక్ అని నాకు అర్థం కాదు. చూడండిగో మామూలుగా లేదు ట్రాఫిక్ అంతా. ఇప్పుడు ట్రాఫిక్లోనే వెళ్ళడానికి నాకు చాలా టైం పట్టుద్ది. మొత్తం హైవే కాడ నుంచి మొత్తం ఉంది కదా. స్వామి శరణం. ఏందయ్యా ఈ అయ్యప్ప, ట్రాఫిక్ అసలు ఇంతగానో ట్రాఫిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షట్, బస్సెస్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి చాలా స్కూల్స్ లేట్ అవుతున్నట్టు. ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది నాకు అర్థం అట్లా. అయ్యో, ఈ ట్రాఫిక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంత ట్రాఫిక్ ఉంటారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గాడ్, ఎందుకు ట్రాఫిక్ ఉందంటారు గైస్. సో చూస్తున్నారుగా గైస్, ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నాకైతే ½ అవర్ పట్టింది ఇందులో నుంచి రావడానికి. సో ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ట్రాఫిక్ అలాగే రోడ్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఎంత పట్టించుకుంటుందో లేదో నాకు తెలీదు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ ఏమో. 9:30 తర్వాత అంటే చాలా ట్రాఫిక్ వెళ్తుంది. ఎందుకంటే జాబ్స్కి వెళ్ళడం ఇలాంటి చాలామంది వెళ్తూ ఉంటారు కదా. సో కొంచెం ఎర్లీగా వెళ్ళడం ప్రిఫర్ చేస్తాను అయితే. సో ఇక్కడ ఏంటంటే అంత ట్రాఫిక్ ఫేస్ చేసే బదులు కొంచెం ఎర్లీగా వెళ్తే అయిపోద్ది కదా. కొంపల్లి నుంచి అంత ట్రాఫిక్ రావడం అంటే నేను అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాం అనమాట. సో స్వామి శరణం అయ్యప్ప.